అక్కడికి వెళ్ళి వస్తే కొంచెం మంచి నీట్గా వస్తుంది. ఒక 3 ఇళ్ళ నుంచి నడుచుకుంటారండి అట్లా బెస్ట్. సేమ్ ఇస్తుంది ఇట్లా ఇలా ఇట్లా ఉంటే దీని మీద ఇట్లా వేసి ఇట్లా మరవాలి. ఇట్లా మరిస్తే ఇది వచ్చి ఇక్కడ అనుకో ఒకటి ఫెయిల్ అయింది వేసినా ఒకటి వేయకుండా ఒకటి ఇట్లా మరుస్తుంది. ఇట్లా వర్క్ చేయాలి. ఫెయిల్ అవుతుంది అది ఇట్లా మరవాలి. కోల్డ్ ఇట్లా వేయాలి. ఇట్లా వేసి ఇట్లా ఇస్తారు వాళ్ళు ఓకేనా కంపల్సరీ. అట్లా మర్చి బాక్స్ ఇట్లా మర్చి పోతుంది అది. అట్లా పెట్టుకో ఉండాలి. అట్లా ఒక్కసారి ఇచ్చుకుంటా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఆ గుర్తు కనిపిస్తుంది. రింగు గుర్తుకే మన ఓటు. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే భయపడుతున్నావు. ఫోటో ఏం గుర్తు మనది? ఉంగరం గుర్తు. రేణుకా ఉంగరం గుర్తు. వేరే వాళ్ళు ఏం చెప్పారా? ఏమిన్నా మన గుర్తు మన గుర్తు. అక్కడ చూడు ఒకసారి. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తు కొట్టేయాలి కంపల్సరీ. ఉంగరం గుర్తు కొట్టేయాలి. ఏమో చెప్తారు, ఏం చెప్పినా వినకు. నేను ఎట్లనో నేను చూసేయాలి. ఇంటి ముందు మనిషి నా ఇంటి ముందు మార్పు కావాలి. మీకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి వేయాలి. కొత్త గ్రామంలో మార్పు రావాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. ఉంగరం గుర్తుకే. నేను కక్లూరు గ్రామ పంచాయతీగా కలాల్ కృష్ణ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను కక్లూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కలాల్ కృష్ణ గౌడ్. నేను తొలిసారిగా పోటీ చేస్తున్నా. ఈ ఊళ్ళో ఏదో సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు కాకుండా అన్నీ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, చిన్న చిన్న ఇల్లు కానీ, వేరే చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అవన్నీ కావాలంటే నాకు దయచేసి మీరందరూ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ నేను తొలిసారిగా మీకు చేస్తున్నా. ఇంతకుముందు కూడా ఏదో చిన్న చిన్న పనులు కానీ మీ ముందుండి ఎప్పుడు అందుబాటులో ఉంటానని నేను ప్రమాణం చేస్తూ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కానీ పెద్ద విషయం ఏది ఉండని నేను అందుబాటులో ఉంటా. ప్రతి సమస్యలు ఉండని ఏది ఉండని నా దగ్గరికి వచ్చి అడిగి చేయించుకోవాలంటే నాకు మీ అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. కక్కులూరు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. మా సోదరుడు కలాల్ కృష్ణ గౌడు మొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మరి ఇంతకుముందు ఎంతో మంది చేశారు. మరి ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. చిన్న పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏదానికి ప్రతి ఒక్కరి కులమతాలకు అతీతంగా మరి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మార్పు అనేది కోరుకోవాలి. ప్రజలందరి యొక్క మనోభావాలలో అదే ఉంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులతో మీ అందరి ఆయురారోగ్యాలు ఉండి అత్యధిక మెజార్టీతో కల్పించి ఆరోగ్య సమస్యలు కానీ, నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఇండ్ల సమస్యలు కానీ, పెన్షన్లు కానీ, ఏ విధమైనటువంటి సమస్యలు అయినా ఎల్లవేళల 24 గంటలు మరి ఈ కృష్ణగౌడ్ ఉంటాడు. కాబట్టి దయచేసి మీరందరూ యువకులు, విద్యావంతులు, తర్వాత స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ ఓటు హక్కున్న ప్రతి వారు, ఓటు హక్కు లేని వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా మరి స్థానికులు, బయట ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ఎక్కడున్నా అని కూడా 14వ తారీఖు ఆదివారము ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ యొక్క అభ్యర్థిని అత్యధిక మెజార్టీతోని గెలిపించగలరని ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నపం చేస్తున్నాము. మరి నేను కూడా
మరి సహాయ సహకారాలతో ఎక్కడున్నాను కూడా ఏ సమస్యలు ఉన్నాను కూడా పరోక్షంగా నేను ప్రత్యక్షంగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను దేవుని సాక్షిగా. మీ అందరి యొక్క మనోభావాలతోటి మీ అందరి యొక్క ఆశీస్సులతోటి అత్యధిక మెజారిటీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతున్నాను. మార్పు రావాలి, మీ లోపల మీరు ఉన్నటువంటి కళలు నెరవేర్చాలని చెప్పి మేము చాలా ఆతృతతో ఉన్నాము, ఉత్సాహంతో ఉన్నాము. యువకులకు కూడా ఇంతకుముందు కూడా మా సోదరుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో అనధికారికంగా పాల్గొని క్రికెట్ గాని, తర్వాత దేవాలయం సంబంధించిన గాని, వినాయక ఉత్సవాలు గాని, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాను కూడా మరి అందరి సమస్యలు తీర్చడానికి ముందున్నాడు. అది ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే, గ్రామ ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి మన యొక్క ధ్యేయంగా ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ వారం రోజుల్లోపనే స్వల్ప మార్పుతో అత్యధిక మార్పులు చేయించి మరి యొక్క గ్రామాన్ని ఉన్నత పదంలో తీసుకోవడానికి సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మీరున్నట్టేనే మేమున్నాం. కాబట్టి మరి ఈ యొక్క అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో ఎవరు ఎన్ని చెప్పినాను కూడా వినకుండా మీ యొక్క గ్రామ అభివృద్ధికి అయిపోవడం, గ్రామ అభివృద్ధి మన యొక్క దేశ అభివృద్ధి అనే నినాదంతో ముందుకు వచ్చినాము. యువతో అందరూ కలిసి మా యొక్క అభివృద్ధిని, మీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ యొక్క యువ నాయకుడైనటువంటి కలాల్ కృష్ణ గౌడ్ నా సోదరునికి సహకరించి మరి మీకు కూడా మీ అందరి ఆశీర్వాదాలు కోరాలని చెప్పి మీ అందరికీ మరొకసారి అని చెప్పి ఉంగరం గుర్తుకే మన ఓటు వేయాలని చెప్పి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి అందరికీ మరొకసారి విన్నవిస్తున్నాను. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. నా పేరు శ్రీకాంత్, మా ఊరు కక్లూరు, షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. మా ఊర్లో నేను నా 3వ వార్డు పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థి కలాల్ కృష్ణ గౌడ్ గారి గారితో చేస్తున్నాను. ఊర్లో ఉన్న 3వ వార్డులో ఉన్న సమస్యలను అన్నీ తీరుస్తానని, జనాలకు ఆ వార్డు సభ్యులకి వెళ్ళ అందుబాటులో ఉంటానని, ఇంకేమైనా పనులు ఉన్నా చేస్తానని చెప్తున్నాను, హామీ ఇస్తున్నాను. 3వ వార్డులో పోటీ చేస్తున్నాను. నా గుర్తు స్టూల్ గుర్తు. మా సర్పంచ్ అభ్యర్థి గారిది ఉంగరం గుర్తు, మా కలాల్ కృష్ణ గౌడ్ గారిది ఉంగరం గుర్తు. మా ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. పంచాయతీ ప్రజలకు నమస్కారము. నేను తట్టపల్లి కృష్ణ 4th వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. కృష్ణగౌడ్ ప్యానల్ నుండి పోటీ చేస్తున్నాను. కృష్ణగౌడ్ను రింగు గుర్తు, నాదేమో స్టూల్ గుర్తు, అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి. అదేవిధంగా మేము గెలిచినాక మురుగునీటి సమస్య, మంచినీటి సమస్య, ఎలక్ట్రిసిటీ, ఏదైనా ఇండ్లది ఏదున్నా దగ్గరుండి పనిచేపిస్తాము. మమ్మల్ని ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించగలరని ప్రజలకు విజ్ఞప్తి. గ్రామ పంచాయతీ నుండి పోటీ చేస్తున్న కృష్ణగౌడ్ అనే కలాల్ కృష్ణగౌడ్ గారికి రింగ్ గుర్తుకు ఓటు వేయాలని నా నెంబర్ తరఫు నుండి కోరుతున్నాను. గతంలో నేను 3 సార్లు అభ్యర్థిగా కక్లూరు గ్రామ పంచాయతీలో నన్ను ఎన్నుకున్న గ్రామ పంచాయతీకి ఎన్నుకున్న నా విలేజ్ ప్రజలకు ఫస్ట్గా వాళ్ళకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు నాకు 4వసారి మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలని అన్నగారు తొలిగా నిలబడ్డాడు. ఇప్పుడు గతంలో మేము చేసాము, గ్రామ పంచాయతీ రోడ్లు చేసినాము, ట్యాంక్ కట్టించినాము, సీసీ రోడ్లు వేసినాము, గ్రామ పంచాయతీ లేకుండా గ్రామ పంచాయతీ కట్టినాము. కొద్ది అక్కడ కొద్దిగా గల్లలు మిగిలిపోయినాయి. ఇప్పుడు రాబోయే అన్నగారితో కలిసి రింగు గుర్తు ఓటేస్తే అన్న సర్పంచ్ గారితో కలిసి నేను ఉన్న మిగతా పనులు కూడా అన్నగారితో కలిసి పూర్తి చేయాలని, మా ఊరు డెవలప్ చేసుకోవాలని ఇప్పుడు 4వసారి కూడా నేను అన్నగారితో పోటీ చేస్తున్నాను. గతంలో మేము చేసిన పనులు కూడా మీరు చూడండి. గతంలో ఇంతకుముందు ఉన్న పనులు మేము పోయిన గతంలో చేసిన పనులకు చాలా తేడా ఉంది. 5 ఏళ్లలో చేసిన పనులకు మేము చేసిన పనులకు తేడా ఉంది. గతంలో మమతా జీవన్ రెడ్డి గారితో కలిసి నేను డిప్యూటీ సర్పంచ్గా చేసినాను. అంతకుముందు 2 సార్లు వార్డు మెంబర్గా చేసినాను. ఇప్పుడు 4వసారి కూడా గ్రామ పంచాయతీ నుండి నేను పోటీ చేసి మా ఊరి విలేజ్ ప్రజలందరూ, చిన్నలు పెద్దలు, యువకులు అందరూ కలిసి నాకు ఈసారి మద్దతు ఇచ్చి మంచిగా గెలిపించి ఉన్న మిగతా పనులు కూడా నా ద్వారా అన్న ద్వారా ఏమన్నా మిగిలినే ఉంటే డైరెక్ట్గా వచ్చి మీరు మొహమాట పడలేదు పిలిచి డైరెక్ట్గా తమ్మిని ఇది ఉన్నది ఇది లేదని చెప్పి పిలిపించుకొని చెప్పించుకోవాల్సిందిగా మీరు మాకు ఓటు ఇస్తున్నారు. మీకు మేము సేవ చేస్తాం, సేవ చేయడానికనే ఉన్నాం. మీకు గతంలో అన్న కూడా మీకు ఎన్నో డొనేషన్ ఇచ్చిండు ఊర్లో. ఇప్పటికి కూడా ఎవరు నేను డొనేషన్లు అన్న ఇచ్చిండు. ఇప్పటికి కూడా మేము కూడా ఇప్పుడు మీకు ఏది గణేష్ కమిటీ వాళ్ళు కట్టిమంటారు, అది ఓకే. ఏది కానీ ఎస్సీ కానీ దేనికి రెడీగా ఉన్నాం. ఏ దానికి ఎందుకు కోయలేదు. మేము ఏ సమస్య ఉన్నా మాకు స్తంభం ఉంది కానీ, రోడ్డు కానీ, మోర్ది కానీ మా ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా మేము నిధులు గవర్నమెంట్ ఏ టైంకి రాని మాకు సమస్య లేదు. మాకు సొంత నిధులనే పెట్టి చేసి మేము తర్వాత బిల్లు తీసుకొని మేము రెడీ ఉన్నాం.
ఇది మాత్రం మాకు ఉంగరం గుర్తుకు ఓటేసి నా గుర్తు గౌన్ గుర్తు ఒకటే ఫస్ట్ నెంబర్లో ఉంది. అదే 4వ వార్డు గౌన్ గుర్తు, అన్నది ఉంగరం గుర్తు. 2 గుర్తులకు ఓటేసి మన కక్నూరు గ్రామ పంచాయతీ విలేజ్ వారికి అందరికీ మనం కోరుతున్నాను. అందరికీ నమస్కారం చేస్తున్నాను. 2 గుర్తులు గెలిపించాలని కోరుతున్నాను.